బాగుపడాలంటే ముందు బాగుండాలి. తర్వాత బాగా పనిచేయాలి. వ్యక్తికైనా అదే సూత్రం, రాజకీయ పార్టీకైనా అదే సూత్రం. ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బాగుపడదాం అనుకుంటుంది. బాగుపడాలంటే ముందేముండాలి? బాగుండాలి. తర్వాత బాగా పనిచేయాలి. మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బాగుందా? బాగలేదు. గ్రూప్ తగాదాలు, వర్గ విభేదాలు, ఒకళ్ళ మీద ఒకరు ఆరోపణలు, ఒక నాయకుడితో ఇంకొక నాయకుడికి పొసకదు. ఈ పరిస్థితిలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఉంది. మరి ఈ పరిస్థితిలో బాగలేనప్పుడు బాగా పనిచేయటం ఉంటదా? ఖచ్చితంగా బాగా పనిచేయటం ఉండదు. సో, బాగలేదు, బాగా పనిచేయట్లేదు. కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బాగుపడటం లేదు. ఇప్పుడు పార్టీ అధిష్టానం తెలంగాణలో పార్టీని బాగు చేయాలని అనుకుంటుంది. అందుకని ఆ బాగు చేసే పనిలోనే ఇవాళ ఈటెల రాజేందర్‌ని, బండి సంజయ్‌ని కూర్చోబెట్టి మాట్లాడారు. ఎంపీ లక్ష్మణ్ నివాసంలో వాళ్ళ పార్టీ అధిష్టాన పరిశీలకుడిగా, రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అజయ్ పాటిల్ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు. అధిష్టానం చెప్తుంది, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు గ్రూప్ తగాదాలు చేసుకోవటానికి లేదు. కలిసిపోవాల్సిందే, కలిసి పనిచేయాల్సిందే. ఇది మోడీ గారి మాట, అమిత్ షా గారి మాట అని చాలా సీరియస్‌గా చెప్పినట్టున్నారు. ఇద్దరు కలిసి వాటేసుకొని నవ్వుతూ ఫోటోలకి పోజులిచ్చారు. నిజానికండి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎదగటానికి స్కోప్ ఉంది. ఒక టైంలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ మంచి ఊపులోకొచ్చింది. బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఊపులోకొచ్చిన తర్వాతే ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. అసలు మీకు ఒక విషయం చెప్పాలంటే, కేసీఆర్ పతనం స్టార్ట్ అయిందే బీజేపీ ఎమ్మెల్యేగా దుబ్బాకలో రఘునందన్ గెలుపు తర్వాత. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి స్టార్ట్ అయిందే దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యేగా రఘునందన్ గెలిచాక. ఆ తర్వాత బండి సంజయ్ తెలంగాణలో బీజేపీని ఒక పీక్ స్టేజ్‌లోకి తీసుకెళ్ళాడు. కానీ అప్పుడు ఒక రాంగ్ డెసిషన్, బండి సంజయ్‌ని తీసి పార్టీ అధ్యక్షుడిగా పక్కన పెట్టడం అనేటువంటిది అప్పుడు ఒక రాంగ్ డెసిషన్. దాని తర్వాత పార్టీ మొత్తం బదనమైపోయింది, కుదేలైపోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలు సాధించింది. మళ్ళా పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి పుంజుకుంది. 8 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. కానీ అసెంబ్లీ స్థానాల్లో పెద్ద రిజల్ట్ లేదు. కానీ తర్వాత కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఊపును ఉపయోగించుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఏమీ ముందుకెళ్ళట్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తమ వెనకాల ర్యాలీ చేసుకోవడం కోసం బీజేపీ ఏమైనా గట్టిగా ప్రయత్నం చేస్తుందో లేదు. బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు. మళ్ళీ బీఆర్ఎస్ పికప్ అవుతుంది. కానీ బీజేపీ పికప్ కాలేకపోతుంది. కాలేకపోవటానికి ఉన్న కారణాలు వ్యక్తిగత తగాదాలు, గ్రూప్ తగాదాలు, వర్గ విభేదాలు, ఒకరితో ఒకళ్ళకి పడకపోవటం ఇదంతా. కాబట్టి ఇప్పుడు ఎవరెవరికైతే పడదో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలనుకుంటుంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం తెలంగాణలో నాయకులకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది. నాయనా దేశం అంతా మనం గెలుస్తున్నాం, కానీ తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, పార్టీ బాగుపడట్లేదు. మళ్ళీ ఉండటానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కిషన్ రెడ్డి ఉన్నాడు, ఈటెల రాజేందర్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, ధర్మపురి అరవింద్, ఒక్కొక్కళ్ళు చాలా ధీటైన నాయకులు, చాలా బలమైన నాయకులు. కానీ ఏం లాభం, పార్టీ మాత్రం పికప్ కావట్లేదని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి క్లాసులు బీకి ఒకరితో ఒకరిని కలిపే ప్రయత్నంలో కూడా ఇప్పుడు పార్టీ ఉంది. అందులో భాగంగానే ఇలా బండి సంజయ్ని, ఈటెల రాజేందర్ని కూర్చోబెట్టారు. గంటన్నర సేపు వాళ్ళిద్దరికి గట్టిగా క్లాస్ బీకారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రకరకాల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరికీ చెప్పారు. సర్ది చెప్పే కాడ సర్ది చెప్పారు, గద్దిచ్చే కాడ గద్దిచ్చారు. మొత్తానికి వాళ్ళిద్దరిని కలిపారు. ఇద్దరు వాటేసుకొని ఇలా ఫోటోలకి పోజులిచ్చి మేమంతా కలిసే ఉన్నాం, మేమంతా ఒకటే అన్నారు. ఆ మేమంతా ఒకటే అనే మాట నిజం, అదే నిజమైతే చాలా బాగుంటుంది. పార్టీకి చాలా ప్లస్ అవుద్ది, చాలా ప్లస్ అవుద్ది. నిజానికి ఈటెల రాజేందర్ చరిస్మా ఉన్న లీడరు, తెలంగాణ వాది. తెలంగాణలో ఆయనకంటూ ఒక ఏమనాలి చరిస్మా ఉంది. అదే క్రమంలో బండి సంజయ్ బీజేపీ సిద్ధాంతాన్ని, హిందుత్వాన్ని బలంగా జనంలో తీసుకుపోయేటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరూ కలవటం, వీళ్ళిద్దరితో కలిసి మిగతా నాయకులు కలిసి పనిచేస్తే మాత్రం బీజేపీ పికప్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.